సుందరాపురం అనే గ్రామంలో రఘురాం, కౌసల్య అనే దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కష్టజీవులు. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండేది కౌసల్య. కౌసల్యకి దేవుడి భక్తి ఎక్కువగా పూజలు చేస్తుండేది. కౌసల్య కొడుకు రాజేష్కి కీర్తి అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది. కీర్తి ఒక్కగానొక్క కూతురు. తల్లిదండ్రులిద్దరూ కూడా అల్లారు ముద్దుగా పెంచారు. కీర్తికి ఎటువంటి లోటు లేకుండా చిన్నప్పటి నుండి తనేం కావాలని అడిగినా వెంటనే తెచ్చి తన కాళ్ల దగ్గర పెట్టేవాళ్లు. అలా కీర్తి చాలా బద్ధకస్తురాలిగా తయారైపోయింది. ఇలా ఉండగా ఒకరోజు కౌసల్య రఘురాంతో, ఏంటండి మన కోడలు కీర్తి ఎప్పుడు చూసినా టీవీ లేకపోతే మొబైల్ పట్టుకుని కనిపిస్తుంది. కనీసం ఇల్లు కూడా తుడవటం లేదు. రోజురోజుకి బద్ధకంగా తయారైపోతుంది. ఆహా, ఇక మొదలెట్టేశావా? కోడలొచ్చి ఎన్ని రోజులవుతుంది? కనీసం నెల రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే తన మీద చాడీలు చెప్పటం మొదలెట్టావు. కోడలు ఒక్కగానొక్క కూతురు వాళ్ల తల్లిదండ్రులకి. వాళ్ళెంత అల్లారు ముద్దుగా పెంచి మన చేతుల్లో పెట్టారు. మనం కూడా అలాగే చూసుకోవాలి. ఇప్పుడు చదువుకున్న పిల్లలు మనలా పని చెయ్యాలంటే చెయ్యలేరు. ఇప్పుడు కొత్త కాబట్టి కొన్నాళ్ల తర్వాత తనే తెలుసుకొని చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తుందిలే. కోడలు రాకముందు అన్నీ నువ్వే చేసేదానివిగా, ఇప్పుడు కూడా అలాగే చెయ్యి, తప్పేముంది. కాని కోడలి మీద మాత్రం పెత్తనం చెయ్యకు. ఏంటండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనేమన్నానని? అయినా మీతో చెప్పటం నాది బుద్ధి తక్కువ. పెళ్ళైన ఆడపిల్ల ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని చక్కగా బొట్టు పెట్టుకొని ఇంట్లో ఉంటే కాస్త బద్ధకం పోతుంది. అంతేగాని తన మీద పెత్తనం చూపించాలనే ఉద్దేశం నాకైతే లేదు అని కోపంతో మూతి తిప్పుకొని వెళ్ళిపోతుంది. రఘురామయ్య తన మనసులో, అయినా ఇద్దరు ఆడవాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారంటే గొడవలు మొదలే. అయినా ఈ ఆడవాళ్లకి సర్దుకునే అలవాటే లేదు. ఒకరి మీద ఒకరు పెత్తనం చూపించుకుంటూనే ఉంటారు. ఇంకో ముందు ముందు ఎన్ని నలుసుంటుందో ఏంటో అనుకుని పొలానికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు అలా గడుస్తాయి. ఒకరోజు కౌసల్య కీర్తితో, అమ్మా కీర్తి, కాస్త ఇల్లు శుభ్రం చేసి బయట కల్లాపి చల్లి ముగ్గేయమ్మా. కీర్తి విని వినిపించినట్టుగా మొబైల్ చూసుకుంటుంది. కౌసల్య ఎంత పిలిచినా కూడా పట్టించుకోదు. అమ్మా కీర్తి అని గట్టిగా పిలిచింది. చెప్పండత్తయ్యా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? నేను మొదట నెమ్మదిగానే పిలిచాను, నీకు వినిపించలేదు. అందుకే గట్టిగా పిలిచాను. కాస్త ఇల్లు శుభ్రం చేసి బయట కల్లాపి చల్లి ముగ్గేయమని చెప్పానుగా. ఛీ, ఏంటత్తయ్యా, ఇలాంటి పనులు చేయటం నాకు అలవాటు లేదు. ఇలాంటి పనులు ఇంకెప్పుడు నాకు చెప్పకండి. మీరు చెయ్యలేకపోతే మా అమ్మ వాళ్ళు పెళ్లికి బోలెడంత కట్నం ఇచ్చారుగా, ఒక పని మనిషిని పెట్టండి. అంతేగాని కల్లాపి చల్లి ముగ్గేయటం నా వల్ల కాని పని. అమ్మా, నాకు పెళ్ళైన కొత్తలో నీలాగే ఏ పని కూడా వచ్చేది కాదు. కాని ఇప్పుడు నేనన్ని పనులు చెయ్యగలుగుతున్నాను. దానికి కారణం ప్రయత్నం. నువ్వు కూడా ఇలాంటి పనులు అలవాటు చేసుకోవాలి. రాదంటే ఏ పని రాదు. ప్రయత్నిస్తే కదా వచ్చేది. తొందరగా లేచి నీ పనులైనా చక్కబెట్టుకో. తొందరగా లేవటం నాకు అలవాటు లేదత్తయ్యా. మీరు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నేనెప్పుడు లేస్తే అప్పుడే నా పనులు చక్కబెట్టుకుంటాను. మీలా అర్ధరాత్రి లేచి ఇంట్లో శబ్దాలు చేస్తూ పనులు చేయలేను అంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి మాటలు రఘురాం వింటాడు. చూశారా అండి, మొన్న నేను చెప్తే మీరు నన్నే తిట్టారు. కాని ఈరోజు మన కోడలు నన్నేమందో మీరు కళ్ళారా చూసి చెవులారా విన్నారుగా. దాన్ని అలాగే ఉంచితే ఇంకా బద్ధకంగా తయారవుతుంది. విని ఏం చేయమంటావే? ప్రస్తుతం కోడళ్ళు తీరిట్టాగే ఉంది. కీర్తి మాటలేం పట్టించుకోవద్దు. కీర్తి చిన్నపిల్ల కదా, కొన్నాళ్లకి తనే మారి అన్ని పనులు చేస్తుందిలే. కీర్తి పని చేయడం లేదని నా బాధ కాదండి. ఇంకొన్ని రోజుల్లో కార్తీక మాసం రాబోతుందా? వీళ్ళిద్దరి పెళ్లి చక్కగా జరిగితే ఈ కార్తీక మాసంలో కీర్తి చేత శివదేవుని పూజ చేయించాలని మొక్కుకున్నాను. కార్తీక మాసం అంటే మీకు తెలిసిందేగా. తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇంటి పనులన్నీ చేసుకుని నదికెళ్లి తలస్నానం చేసి దీపారాధన చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి శివాలయానికెళ్లి
శివుడి పూజ చేస్తే ఎంతో పుణ్యం. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి పూజించడానికి కూడా అదృష్టం ఉండాలిగా. కొత్తగా పెళ్లైన కోడలు కార్తీకం చేయటం వల్ల మంచి పుణ్యంతో పాటు సంతానం కూడా కలుగుతుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ భూమి మీదున్న శతకోటి జీవరాశులకి భిక్ష పెట్టేది ఆ శివుడే కాబట్టి ఈ కార్తీక మాసం విశిష్టమైంది. ఈ మాసంలో శివుణ్ణి ఎవరు ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలిస్తాడు దేవుడు. అవును కౌసల్య, కాని మనం నమ్మినట్టు కీర్తి నమ్ముతుందో లేదో తెలీదుగా. నువ్వు చెప్పినట్టే ఈ కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైన మాసం, శివుడికి ఇష్టమైన మాసం. ఇంకా కొన్ని రోజుల సమయం ఉందిగా. అప్పటికి కీర్తి మనసు మార్చుకొని బద్ధకాన్ని పోగొట్టుకొని పూజలు చేస్తుందిలే. అప్పటి వరకు అమ్మాయిని ఇబ్బంది పెట్టకు. ఇప్పటి నుండి అలవాటైతే అప్పటికి తొందరగా లేచి పూజలు చేయాలన్న ఆశ కలుగుతుంది. ఏంటో ఆ అమ్మాయి ప్రవర్తన చూస్తే కార్తీకం చేసేలా లేదు. చేస్తుంది లేవే, మనకైతే కొంత వయసు అయిపోయింది కాబట్టి దేవుడి మీద భక్తి ఎక్కువ. ఆ అమ్మాయి వయసులో ఉంది కాబట్టి భక్తి మీద ప్రేమ తక్కువ ఉంటుంది. అట్టా అని దేవుని మీద వాళ్ళకు అభిమానం లేక కాదు, వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలా ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. కొన్ని రోజులు గడుస్తాయి. కార్తీక మాసం వచ్చేసింది. ఇరుగు పొరుగు వాళ్ళంతా కలిసి బజారుకు వెళ్లి ప్రమిదలు, వత్తులు, కార్తీక మాసానికి సంబంధించిన వస్తువులు తీసుకుని ఇంటికొస్తారు. ఇంటి బయట కౌసల్యకి కనిపిస్తారు. ఏంటి కౌసల్య, బజార్లో కనిపించలేదు? కార్తీక మాసం వస్తుందిగా, ఈ ఏడు కార్తీకం చేయటం లేదా? ప్రమిదలు, వత్తులు కొనేశావా? అన్నట్టు ఈ ఏడు మీ కొత్త కోడలితో కార్తీకం చేయిస్తున్నావా? కొత్త కోడళ్లతో కార్తీక మాసం చేయిస్తే ఆ పరమశివుడు సుఖ సంతోషాలతో పాటు సంతాన భాగ్యం కూడా ఇస్తాడు. నదిలో స్నానం చేసి అరటి డొప్పలపై ఒత్తులు వెలిగించి నదిలో వదిలితే పుణ్యం. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టు నా కోడలి చేత తప్పకుండా కార్తీకం చేపిస్తాను అని కీర్తి దగ్గరికెళ్ళి, అమ్మా కీర్తి, రేపటి నుండి కార్తీక మాసం మొదలవుతుంది. అందరూ అరటి డొప్పలు, అరటాకులు, పువ్వులు, నూనె ఒత్తులు, ప్రమిదలు బజారుకెళ్ళి తీసుకొస్తున్నారు. మనం కూడా వెళ్దాం. బయలుదేరమ్మా. కార్తీక మాసం అంటే అదేమైనా ముఖ్యమైన మాసమా? అన్ని మాసాలలాగా అది కూడా ఒక మాసం అంతే. మీరు వెళ్లి వస్తువులన్నీ తీసుకుని రండి. అవేం పెద్ద బరువైన వస్తువులు కాదు గదా. నేను రాను. ఇంకా బ్రష్ కూడా చేయలేదు, స్నానం కూడా చేయలేదు. రెడీ అయి వచ్చేసరికి చాలా టైం అవుతుంది. అమ్మా, ఆ వస్తువులన్నీ బరువేం కాదు గాని నాతో పాటు వస్తే పూజకి ఏ సామాన్లు అవసరమో నీకు తెలుస్తుందని. ఇంకెప్పుడైనా నువ్వు ఒక్కదాని ఉండేటప్పుడు ఈ కార్తీకం చేసినా ఎవరిని అడగకుండా సామాన్లన్నీ గుర్తు మీద కొని తెచ్చుకోవచ్చు. బజారు చాలా దూరం. నేను అక్కడి వరకు నడవడం కుదరదు. చాలా బద్ధకంగా ఉంది. నేను రావటం అస్సలు జరగదు. అయినా ఈ కార్తీక మాసం ఎందుకు చేస్తారు? అమ్మా, ఈ కార్తీక మాసం ఎవరి గురించి చేస్తారంటే పరమశివుడికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో శివుడిని పూజిస్తారు. శివుడిని ఆరాధించటం వల్ల పుణ్యం లభిస్తుంది. మీ పెళ్లి బాగా జరిగితే కార్తీక మాసంలో శివుడి పూజ నీ చేత చేయిస్తానని మొక్కుకున్నాను. ఈ పూజ చెయ్యటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో తెల్లవారుజామున 4 నిద్రలేచి నదికెళ్ళి నదిలో స్నానం చేసి అరటి డొప్పల మీద దీపాలు వెలిగించి నదిలో వదిలితే ఎంతో పుణ్యం. అక్కడి నుండొచ్చి ఇంట్లో దీపం పెట్టి తులసమ్మకు పూజించి గుడికెళ్ళాలి. అక్కడ శివుడికి ఇష్టమైన పాలు, పండ్లు, మారేడు దళాలు, జిల్లేడు పువ్వులతో శివుని పూజ చేస్తాం. శివదేవుణ్ణి పూజించేటప్పుడు ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అమ్మో, ఇన్ని పనులు చెయ్యాలా? అంత తెల్లవారు నిద్రలేవటం అంత అవసరమా? ఆరోగ్యం పాడైపోతుంది కదత్తయ్యా. పూజలు చేస్తేనే శివుడు కరుణిస్తాడా, లేకపోతే కరుణించడా? అమ్మా కీర్తి, ఈరోజు మనం ఇంత ఆరోగ్యంగా ఇంత సంతోషంగా ఉన్నామంటే ఆ భగవంతుడే కారణం. ఈరోజు మనం తాగే నీళ్లు, మనం తినే తిండి అంతా ఆ దేవుడు పెట్టిన భిక్షే కదా. ఇంకెప్పుడు అలా అనకు అని బజారుకి వెళ్లి సామగ్రి మొత్తం తెస్తుంది. మరుసటి రోజు కార్తీక మాసం మొదలవుతుంది.
కొత్తగా పెళ్లైన కోడళ్లంతా తెల్లవారుజామున లేచి నదికి వెళ్తారు. కౌసల్య కోడలు కీర్తిని ఎంత నిద్రలేపినా డోర్ లాక్ చేసి పడుకుంది. కౌసల్య డోర్ కొట్టి కొట్టి అలసిపోతుంది. దాని కర్మ అనుకొని ఒక్కతే నది దగ్గరికి వెళ్ళొచ్చి ఇంట్లో దీపారాధన చేస్తుంది. అప్పుడు కూడా వెళ్లి లేపింది. కనీసం స్పర్శ లేని మనిషిలా నిద్రపోతూనే ఉంది కీర్తి. కౌసల్య ఇంట్లో శివుని పూజ చేస్తుంది. కీర్తి నిద్రలేస్తుంది. కనీసం స్నానం కూడా చేయకుండా స్నాక్స్ తింటూ టీవీ చూస్తుంది. కౌసల్య పూజ పూర్తి చేసొచ్చి, అమ్మా కీర్తి, స్నానం చేసుకొనొచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని హారతి తీసుకోమ్మా. ఇప్పుడే స్నానం చెయ్యాలా? కాసేపు ఆగిన తర్వాత చేస్తాన్లే. నా మనసులో దండం పెట్టుకున్నాన్లే. కౌసల్య తన మనసులో, బద్ధకం ప్రతి మనిషికి ఉంటుంది, కాని దీనంత బద్ధకం ఎవ్వరికీ ఉండదు అని అనుకుంది. మధ్యాహ్నమవుతుంది. అందరూ భోంచేస్తుంటారు. ఏంటత్తమ్మా, కనీసం ఈ కూరలో పప్పులో ఉల్లిపాయలు కూడా లేవు? గడ్డి తిన్నట్టు అనిపిస్తుంది. అమ్మా, కార్తీక మాసమంతా ఉల్లిపాయ వేయకుండా వంట చేస్తాను. నీకు నచ్చకపోతే నువ్వు వేరేగా ఉల్లిపాయలు వేసి నీకు నచ్చిన వంట చేసుకుని తిను. వంట స్వయంగా నా చేతులతో చేసుకుని తినాలా? నా వల్ల కాదమ్మా. లేకపోతే నీ మొబైల్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోమ్మా. ఫోన్ బెడ్రూమ్లో ఉంది మావయ్య గారు. ఇప్పుడు ఆ ఫోన్ తెచ్చి ఆర్డర్ పెట్టి ఆర్డర్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అవన్నీ చేసే కంటే ఈ ఒక్కరోజు పస్తులుంటే మంచిది అని వెళ్ళిపోతుంది. చూసావి కౌసల్య, నీ కోడలు కీర్తి ఎంత బతకస్తురాలో. కనీసం తినడానికి ఆర్డర్ పెట్టుకోమన్నా కూడా అంత బతకం. అలాంటి బతకమైన ఆడదాన్ని కార్తీకం చేయమంటున్నావు నువ్వు. అవునండి, తనకి చెప్పే బదులు నేనే చక్కగా పూజ చేసుకుంటాను అని ఈ కార్తీక మాసమంతా పూజలు చేసి ఉపవాసాలుండి శివుణ్ణి ఆరాధిస్తుంది కౌసల్య. అనగనగా రామాపురం అనే ఊరిలో కాంతమ్మ అనే పెద్దావిడుండేది. కాంతమ్మకి తన కొడుకు రాము అంటే చాలా ఇష్టం. రాముకి తను ప్రేమించిన కాంచనతో పెళ్లి జరిపిస్తుంది కాంతమ్మ. పెళ్లైన తరువాత రాము సిటీలో ఉద్యోగం చేయడంతో ఇక కాంచనను కూడా అక్కడికే పంపించేస్తుంది. సిటీలో కాంచన రాములు సంతోషంగా జీవిస్తుంటారు. ఒకరోజు కాంతమ్మ తన కొడుకుని చూడ్డానికి సిటీకొస్తుంది. కాంతమ్మని చూడగానే రాము కళ్లలో ఆనందంతో పాటు కన్నీళ్లు కూడా వస్తాయి. అది చూసి, ఒరే నాన్నా, నన్ను చూసి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంట్రా? ఈ అమ్మకి దూరంగా ఉంటున్నానని బాధపడుతున్నావా? బాధపడకు నాన్నా, నేనిక్కడే కొన్నాళ్లుంటాగా. అమ్మా, నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే ఇలా కన్నీళ్ళు వచ్చేసాయి. అయినా నేనిక్కడ ఉద్యోగం చేయటం అంత అవసరం లేదనిపిస్తుందమ్మా. మనూరికొచ్చి వ్యవసాయం చేసుకుంటే సరిపోతుందనిపిస్తుంది. వ్యవసాయమా? ఏంట్రా నువ్వు చెప్పేది? చిన్నప్పటి నుండి నీకు వ్యవసాయం చేయటం ఇష్టం లేదని నాతో చెప్తూ ఉండేవాడివి కదా. మళ్ళీ ఇప్పుడు దానిపై నీ ఆలోచన మొగ్గిందేంటి? ఇక్కడ పని చేయడానికి ఇబ్బంది పడుతున్నావా? అయ్యో, అదేం లేదమ్మా. అలా రాము కాంతమ్మలు మాట్లాడుతూ ఉంటే అక్కడికి కాంచన వచ్చింది. పెళ్లైన సమయంలో కాంచన చాలా బక్క చిక్కిపోయి ఉండేది. కాని ఇప్పుడు కాస్త ఒళ్ళు చేయడంతో కాంతమ్మ ఆశ్చర్యపోతుంది. అమ్మా కాంచనా, బావున్నావా తల్లి? బావున్నానత్తయ్యా. మీకేవంటంటే ఇష్టం? మీకేం చేయమంటారో చెప్పండి. ఏదో ఒకటి చేసేయ్ తల్లి, నాకేదైనా పర్వాలేదు. నీ చేతి వంట తిని చాలా రోజులైంది కదా. అలాగే అత్తయ్యా. అలా కాంచన వంటగది వైపు వెళ్తుంది. కాంచన అలా వెళ్లిన తరువాత రాము మొహంలో మళ్లీ ఏడుపు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది గమనించిన కాంతమ్మ, ఏవిట్రా, ఏమైంది? ఏదైనా సమస్య? ఈ అమ్మతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావురా? నా మాట విను. నీ మనసులో ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేసేయ్. అమ్మా అమ్మా అంటూ ఏడుపు మొదలెట్టాడు. అంతలోనే కాంచనక్కడికొచ్చింది. కాంచన రాగానే ఏడుపు ఆపుకున్నాడు. కాంతమ్మ తన కొడుకుని గమనిస్తూనే ఉంటుంది. అలా ఏడుపు ఆపుకోగానే కోడలికి రాము భయపడుతున్నాడని గ్రహించింది. ఇక అక్కడికి వచ్చిన కాంచన ఓ పెద్ద చీటీ రాముకిస్తుంది. ఇదిగోండి, ఈ సరుకులు వెంటనే తీసుకురండి. ఒరేయ్ నాన్న, నువ్వు బేరాలు అస్సలాడలేవు. అందుకే నీతో పాటు నేను వస్తాను పదా. మనిద్దరం వెళ్ళి తీసుకొద్దాం. అమ్మా కాంచన, నాకు ఈ ఊరు చూసినట్టుంటుంది. వెళ్ళొస్తాను తల్లి. అలాగే అత్తయ్యా, వెళ్ళిరండి అంటూ కాంచన అనగానే కాంతమ్మ రాము ఇద్దరూ బజారుకు బయలుదేరారు. వెళ్లే దారిలో రాము మౌనంగా ఉంటాడు.
అది గమనించిన కాంతమ్మ తనే మాట్లాడటం మొదలెడుతుంది. నేను గమనిస్తూనే ఉన్నాను. నీ భార్యకి నువ్వు చాలా భయపడుతున్నావు కదరా. ఏమైంది నీకు? ఇప్పుడు ఎవరూ లేరు కదా, మనిద్దరమే ఉన్నాం. నీ మనసులో ఉన్నది మొత్తం చెప్పేసే నాన్నా. నీ మనసు భారం తగ్గించుకో. అమ్మా, నా వల్ల కావట్లేదమ్మా. ఇక్కడ నేనుండలేకపోతున్నాను. నేను ఒంటరివాణ్ణి అయిపోయినట్టు అనిపిస్తుంది. భరించలేకపోతున్నాను. కాంచన ముందున్నట్టు ఇప్పుడు లేదమ్మా. తనకెప్పుడు చూసినా తిండిగోలే. నా జీతం డబ్బు మొత్తం తన తిండికే సరిపోతుంది. రాత్రిపూట చాలా రకాల వంటలు చేసుకోవటం, తినటం. రోజుకు 3 పూటలు మాత్రమే తింటారు కదా. కాని నీ కోడలు రోజుకు 10 పూటలు తింటుంది. అర్ధరాత్రి లేచి కూడా తింటుంది. ఏంట్రా నువ్వు చెప్పేది? నమ్మలేకపోతున్నాను. అందుకేనా కోడలంతలావుగా అయిపోయింది? మొదట్లో ఎలుక పిల్లలా ఉండేది. ఇప్పుడు చూడు, ఎలుగుబంటిలా తయారైంది. నాకు ముందే చెప్పుండొచ్చుగా. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఈ విషయం నీతో చాలాసార్లు చెప్పాలని చూశాను, కానీ కుదరలేదు. ఒకవేళ చెప్తే నువ్వు తనతో గొడవ పడతావని, తర్వాత లేనిపోని సమస్యలు వస్తాయని అనిపించింది. అందుకే చెప్పలేదు. ఒరేయ్ నాన్నా, ఈ లోకంలో తల్లికి తన బిడ్డలే ముఖ్యంరా. ఇక తనకి ఏది అవసరం లేదు. నీ సమస్యే నా సమస్య, నీ బాధే నా బాధ. ఇంకెప్పుడు అలా ఆలోచించకు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను బాబు. ఈ సమస్యని ఎలాగైనా పరిష్కరించుకోవాలి. ఇదిగో, ఇప్పుడు కూడా ఈ సరుకులన్నీ రాసిచ్చింది చూసావా? ఇవి నీకోసమని అనుకుంటున్నావా? కాదమ్మా, ఈరోజు కాంచన వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారు. వాళ్ల కోసం రాత్రికి మన ఇంట్లో రకరకాల వంటలు చేస్తుంది చూడు. అలాగే వాళ్ళొచ్చాక మనల్ని అస్సలు పట్టించుకోదు. అంటే కోడలి కుటుంబం ఇక్కడికి తరచూ వస్తుందా? అవునమ్మా, వాళ్ళకి వేలపాలా లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. వచ్చి కాసేపు కూడా ఏం పని చెయ్యరు. కాంచనతో రకరకాల వంటలు చేయించుకోవటం, అందరూ కలిసి తినటం, ఇదే వాళ్ల పని అయిపోయింది. నేనేం మాట్లాడలేకపోతున్నాను. కాంచనపై ఉన్న ప్రేమ రోజురోజుకు తగ్గిపోతుందమ్మా. రే నాన్నా, తప్పురా, అలా అనకు. ఈ లోకంలో ప్రతి మగాడు ఇద్దరిపై మాత్రమే ప్రేమను తగ్గించుకోకూడదు. కన్న తల్లిపై, కట్టుకున్న దానిపై ప్రేమ చూపిస్తూనే ఉండాలి నాన్నా. ఎందుకంటే మగాడి జీవితంలో వాళ్ళిద్దరే కదా ముఖ్యమైన వాళ్ళు. తోబుట్టువులు వాళ్ళత్తారింటికెళ్ళిపోతారు. స్నేహితులు ఎక్కువగా నీతో కలిసి ఉండరు. కాని నీ జీవితంలో నీకు తోడుండేది మాత్రం తల్లి, భార్య మాత్రమే. అది గుర్తుపెట్టుకో. ఇక నువ్వేం ఆలోచించకు. కోడలితోనే కాదు, కోడలి కుటుంబంతో కూడా ఆ తిండిపోతు బుద్ధిని పూర్తిగా తగ్గించేస్తాను చూడు. అలా కాంతమ్మ చెప్పడంతో సంతోషిస్తాడు రాము. ఇక ఆ రోజు రాత్రికి అక్కడికి కాంచన కుటుంబం వస్తుంది. కాంచన తల్లి రంగమ్మ, తండ్రి శివయ్య, చెల్లి వనజ వస్తారు. వాళ్ల కోసం రకరకాల వంటలు సిద్ధం చేస్తుంది కాంచన. ఇక అందరూ తినడానికి కూర్చుంటారు. మీతో కలిసి భోజనం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. అవునండి, అప్పుడెప్పుడో పెళ్లి సమయంలో తిన్నాం కదా. ఇక మాటలెందుకు, తినడం మొదలెడదాం. ఆగండి. తినే ముందు ఒక్కసారి ఆ దేవునికి ప్రార్థన చేద్దాం. అలా చేయటం వల్ల మనకి మంచి జరుగుతుంది. అలాగే చేద్దాంలే. అయితే అందరూ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. అలా కాంతమ్మ చెప్పగానే అందరూ కళ్ళు మూసుకొని మౌనంగా ఉంటారు. అప్పుడే కాంతమ్మ రబ్బరు బల్లిని తీసుకొచ్చి వాళ్లు తినే అన్నంలో పెడుతుంది. ఇక అందరూ కళ్ళు తెరిచి తినటం మొదలెడతారు. బల్లిని చూసిన రంగమ్మ, అరే, ఇందులో బల్లుందే. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. అందరూ తినకండి. బల్లిపడిన అన్నం తింటే చనిపోతారు కదా. ఇక తినటం ఆపేయండి. అత్తయ్య, మరేం పర్వాలేదు. మా వాళ్ళు బల్లులు కూడా వండుకొని తింటారు. చెప్పాలంటే అది వాళ్లకొక సరదా. కాంతమ్మ షాక్ అయిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. రంగమ్మ ఆ బల్లి తీసి పక్కన పడేసి తినటం మొదలెడుతుంది. వాళ్లు తినటం చూసి కాంతమ్మకి కళ్ళు తిరిగాయి. ఇక వెంటనే అక్కడి నుండి బయటకొచ్చేస్తుంది. తన తల్లి వెంట రాము కూడా నడుస్తాడు. బయటకి వచ్చిన తరువాత, వాళ్ళేంట్రా అలా ఉన్నారు? హా, తినటమేంటి? నేను చూసి భరించలేకపోతున్నాను. నువ్వెన్ని రోజులు ఎలా భరిస్తున్నావురా బాబు? వాళ్ళు తినడానికే పుట్టినట్టున్నారమ్మా. వాళ్ళని మార్చటం నా వల్ల కాదు. ఇప్పుడెలా? రే నాన్నా, ఇంకా ఏమీ అవలేదు. ఇప్పుడే అసలు సంగతుండేది. నువ్వు ఆ భోజనం తినలేదు కదా. లేదమ్మా, తినలేదు. నువ్వు కూడా తినలేదెందుకు? ఎందుకో ఇప్పుడు తెలుస్తుంది చూడు.
అలా కాంతమ్మ రాములు బయట ఉండి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇంట్లో నుండి చెంబు నిండా నీళ్లు తీసుకుని పరుగు పరుగున బయటకొస్తాడు శివయ్య. ఆయన్ని చూసిన కాంతమ్మ, ఏంటన్నయ్యా, ఎక్కడికి అలా వెళ్తున్నారు? నా కడుపు కదులుతోంది తల్లి. ఇంట్లో బాత్రూంలు ఖాళీగా లేవు. అందులో నా భార్య రంగం ఉంది. మరో గదిలో నా కూతురు వనజుంది. అందుకే నేను బయటకెళ్లాల్సి వస్తుంది. అలా పరుగు పరుగున వెళ్ళిపోతాడు. శివయ్యని చూసి పగలబడి నవ్వుకుంది కాంతమ్మ. ఇంతలో రాముకి అనుమానమొచ్చింది. అమ్మా, ఏమైంది? ఏం చేశావు? ముందింట్లోకి వెళ్దాం పదా, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. అలా ఇద్దరూ ఇంట్లోకెళ్తారు. చేసిన వంటలన్నీ ఖాళీగా ఉంటాయి. ఇక అందరూ తలో దిక్కున బకెట్లలో నీళ్లు తీసుకుని వెళ్తుంటారు. వాళ్ళని చూసి నవ్వుకుంటుంది కాంతమ్మ. అమ్మా, ఇప్పటికైనా చెప్పవా? ఏం చేశావు? నువ్వు చెప్పిన దాని ప్రకారం వీళ్ల గురించి బాగా తెలుసుకున్నాను బాబు. అందుకే ఆ బల్లి వేసినా వీళ్ళు పక్కకి పడేసి తినే రకమని ముందే గ్రహించాను. అందుకే ఇంకో రకంగా ఆలోచించాను. తినే వంటల్లో ఒక మందు కలిపాను. ఇక వాళ్ళు రాత్రంతా పరుగులు తీస్తూనే ఉంటారు చూడు. అలా రాముకి చెప్పడంతో రాము కూడా నవ్వుకుంటాడు. ఇక కాంతమ్మ, రాములు, కోడలు కాంచన వాళ్ల కుటుంబం తిరుగుతున్న తీరు చూసి ఆ రాత్రంతా నవ్వుకుంటూనే ఉంటారు. మరుసటి రోజు ఉదయాన్నే కాంచనకి నమస్కారం చేస్తాడు శివయ్య. నువ్వు చేసిన పనికి ఇప్పటికీ మా వల్ల కావట్లేదు. వంట చేసే ముందు ఒక్కసారి ఆలోచించి చెయ్యాలి కదా. ఇప్పటి వరకు బాగానే చేసావుగా, ఇప్పుడేమైంది నీకు? మాటలెందుకయ్యా, మనం రోజు వాళ్ళింటికొచ్చి తింటున్నామని ఇలా చేసింది. నాకు తెలుసు దీని బుద్ధి. మీ ఇంటికి రావద్దని చెప్తే రాకుండా ఉండేవాళ్ళం కదా, ఇలా చేసి మాకు బుద్ధి చూపించావు. ఏంటి మీరు నా ఇంటికొచ్చి నా వంటలే తిని నన్నే అన్నేసి మాటలంటున్నారు? ఇన్నాళ్ళు మీకేది కావాలంటే అది వండి పెట్టినందుకు నన్ను నేను తిట్టుకోవాలి. ఛీ, వెళ్ళండి ఇక్కడ్నుండి. మళ్ళీ మా ఇంటి వైపు రాకండి. అలా కాంచన స్వయంగా తన కుటుంబాన్ని తిట్టి అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక అప్పుడే కాంతమ్మ కూడా ఊరికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. అమ్మా కాంచనా, ఇక నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్త. అవునత్తయ్యా, మా అందరికీ ఇబ్బందొచ్చింది, మీకు మాత్రం ఆ ఇబ్బంది రాలేదు. ఎందుకని? మేం రాత్రి భోజనం తింటే కదమ్మా. అయినా అవన్నీ ఇక మాట్లాడుకుని ఏం లాభం లేదు. నాకు ఆలస్యమవుతుంది, నేను వెళ్తాను. నేనమ్మను అక్కడి వరకు దిగబెట్టొస్తాను. అలా కాంచన ఆలోచిస్తూ ఉండగా కాంతమ్మ, రాములిద్దరూ అక్కడి నుండి బయలుదేరతారు. కాంతమ్మ వెళ్తూ వెళ్తూ తన కొడుకు చేతిలో ఆ మందునిస్తుంది. అది తీసుకుని రాము సంబరపడతాడు. ఇక రాము తన భార్య తిండిబోతుతనాన్ని తగ్గిస్తానన్న నమ్మకంతో తన తల్లి కాంతమ్మని సాగనంపాడు. కొడుకు మొహంలో నవ్వు చూసి కాంతమ్మ చాలా సంతోషిస్తుంది.